అవమానించిన అమిత్ షాను వెంటనే అంబేద్కర్ను అవమానించిన అమిత్ షాను వెంటనే అంబేద్కర్ను అవమానించిన అమిత్ షాను వెంటనే అంబేద్కర్ను అవమానించిన అమిత్ షాను వెంటనే బీజేపీ డౌన్ డౌన్ మోడీ డౌన్ డౌన్ అమిత్ షా డౌన్ డౌన్ అమిత్ షా డౌన్ డౌన్ అమిత్ షా డౌన్ డౌన్ వెంటనే అంబేద్కర్ను అవమానించిన అమిత్ షాను వెంటనే అంబేద్కర్ను అవమానించిన అమిత్ షాను వెంటనే బీజేపీ డౌన్ డౌన్ బీజేపీ డౌన్ డౌన్ మోడీ డౌన్ డౌన్ మోడీ డౌన్ డౌన్ మోడీ డౌన్ డౌన్ మోడీ డౌన్ డౌన్ బీజేపీ డౌన్ డౌన్ బీజేపీ డౌన్ డౌన్ అంబేద్కర్ను అవమానించిన అమిత్ షాను వెంటనే అంబేద్కర్ను అవమానించిన అమిత్ షాను వెంటనే మోడీ మోడీ డౌన్ డౌన్ దేశ పార్లమెంట్ సాక్షిగా మన దేశ హోమ్ మినిస్టర్ అయినటువంటి అమిత్ షా గారు మన పార్లమెంట్లో మాట్లాడుతూ ఈ దేశ రాజ్యాంగాన్ని ఇచ్చినటువంటి భారతరత్న బాబాసాహెబ్ అంబేద్కర్ గారిని అవమానిస్తూ ఒక మాట్లాడుతూ ఉన్నాడు. అదేంటంటే ఈ మధ్యకాలం అంబేద్కర్ పేరు తీసుకోవడం ఫ్యాషన్ అయిపోయిందని ఈరోజు అంబేద్కర్ని అవమానిస్తూ మాట్లాడుతూ ఉన్నాడు. అడిపార్ అమిత్ షా, నీకు బుద్ధి జ్ఞానం లేదు అలా మాట్లాడుతూ ఉన్నావు. ఈ అహంకారంకి పరాకాష్ఠ తెలియజేస్తా ఉన్నా. ఈరోజు రాజ్యాంగం అందించిన అంబేద్కర్ను ఆ విధంగా అవమానిస్తున్నావు అంటే నీకు దేశాన్ని విడిచిపెట్టే పరిస్థితులు దగ్గరలో ఉన్నాయని తెలియజేస్తా ఉన్నా. ఈరోజు దళితులకు, బడుగు బలహీన వర్గాలకు బాబాసాహెబ్ అంబేద్కర్ గారు దేవుడు. నువ్వు అన్నమాట నీకు దేవుళ్ళను అంటే అంబేద్కర్ని స్మరించడే కంటే ఒక్కసారి దేవుణ్ణి స్మరించుకుంటే స్వర్గం వస్తుందని చెప్పినావు. అమిత్ షా ఇటువంటి మానుకొని నువ్వు ఇట్లాంటి మాటలు మానుకోవాలని చెప్పేసి కాంగ్రెస్ పార్టీ తరఫున ఖండిస్తా ఉన్నావు.